సమస్య క్లియర్ చేయకపోతే మేము మా కుటుంబం అంతా చనిపోవాలని పురుగుల మందు తెచ్చుకున్నాం బాబు. ఏమీ లేదు, నేను చెయ్యలేను కదమ్మా. ఇంకా ఆడిని చంపేయడానికి కూడా ప్రవర్తించినారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ స్టార్ టీవీ. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి అయితే పురుగుల మందు డబ్బాతో వచ్చి నేను చనిపోతాను అంటూ ఒక రైతు కుటుంబం అయితే ముగ్గురు ఆడపిల్లలతో పాటు వాళ్ళ తల్లిని కూడా తీసుకొచ్చారనమాట. వాళ్ళకి ఏదైతే భూమి ఉందో ఆ భూమిని మాది అంటూ కొంతమంది సంతకవిటి మండలానికి చెందినటువంటి ఒక కుటుంబం అయితే మన వద్ద ఉన్నారనమాట. వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు అసలు ఏ సమస్యతో వచ్చారు ఏంటో అనేది. సమస్య క్లియర్ చేయకపోతే మేము మా కుటుంబం అంతా చనిపోవాలని పురుగుల మందు తెచ్చుకున్నాం బాబు. పురుగుల మందు తీసానే అక్కడ ఉన్నటువంటి జమాన్ గారు స్పాట్ లో లాక్కున్నారు. మీరు ఎందుకో చనిపోకండి, న్యాయం చేస్తారో జేసీ గారు అని చెప్పేసి, చనిపోకండి, చనిపోతే మీకు ప్రాణాలు పోతాయి అని చెప్పేసి అన్నారు బాబు. మేము ఎప్పటి నుంచో ఈ బాధలను అనుభవిస్తున్నాం. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధలు అనుభవించి ఇక్కడ కనుగు సాధించిద్దామని చెప్పేసి మరే ఆధారం లేదు. కష్టపడి కొనుక్కున్నటువంటి భూమిని ఎవరికో కట్టబెట్టాలని మా మండల సర్వేర్ గారు, విలేజ్ సర్వేర్ వెంకటరమణ గారు మాకు సహకరించడం పోవడం వల్ల మేము లాస్ట్కి మరి ఇంకెందుకని చెప్పేసి చాలా సార్లు కలెక్టర్ ఆఫీస్కి తిరిగాం సారు. ఎవరు ఇంతకు ముందు ఆ మీద నుంచి చూస్తారని చెప్పారు కానీ ఊర్లో గ్రౌండ్ లెవెల్లో మాకు మోసం చేస్తూనే ఉన్నారు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ రోజు చివరికి మా ప్రాణాలు విడిచిపోదామని చెప్పేసి వచ్చాం. న్యాయం జరగకపోతే జేసీ గారు మీకు మేము మంచి పని చేస్తామండి, జిల్లా సర్వేని కానీ పంపించి మీకు ఇప్పుడు మీ ఉన్నటువంటి పూర్తి విచారణ, మీ డాక్యుమెంట్ పరిధిలో ఉన్న విచారణ ఇచ్చేస్తామనేసి హామీ ఇచ్చి వెళ్ళండి అని చెప్పేసి మమ్మల్ని పురుగు మందుని తీసుకొని ఆఫీసర్లు చెప్పడం జరిగింది బాబు. మాకు చాలా ఘోరంగా బీభత్సంగా మాకు ఎక్కడ పెడితే అక్కడ ఈ రెవెన్యూ భూమిని మా దగ్గర నుంచి కబ్జా ఇంకొకరి పేరును మార్చి ఇంకొకరికి అప్పచెప్దామని మా మండల సర్వేర్ గారు, విలేజ్ సర్వేర్ వెంకటరమణ గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు బాబు. మేము మా మద్దూరు రామయ్య అగ్రహారం నుంచి వచ్చాము, సంతకైటి మండలము విజయనగరం జిల్లా నుంచి వచ్చాము బాబు. మాది పూర్తి విస్తీర్ణం 22 సెంట్లు బాబు. 22 సెంట్లకి ఒక 9 సెంట్లు మాకు ఇంకొక ఆయన కబ్జా చేద్దామనేసి చాలా హింస పెట్టాడు. అప్పుడు మేము మయూర్ అశోక్ బాబు అనేసి జాయింట్ కలెక్టర్ గారు ఉండోరు, ఆయన దగ్గరికి వచ్చి బాబు మాదైతే మాకు అప్పచెప్పండి, వాళ్ళదైతే వాళ్ళకి అప్పచెప్పండి, మేము 2022లో ఆయన కోరడం జరిగింది బాబు. ఆయన ఇప్పుడు లేరు బాబు. ఆయన కబ్జా చేద్దాం అనుకున్నప్పుడు మయూర్ అశోక్ కుమార్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సమక్షంలో ఇది ఎవరికి చెందింది కాదు, ఇది లోచర్ల గౌరమ్మకి చెందింది, దీంట్లో ఎటువంటి గవర్నమెంట్ ల్యాండ్ లేదు అని చెప్పేసి మాకు ఎండార్మెంట్ రిపోర్ట్ ఇచ్చారు బాబు. అదే ఎండార్మెంట్ రిపోర్ట్ ని ఇప్పుడు మా మండల సర్వేర్ గారు, విలేజ్ సర్వేర్ గారు తారుమారు చేసి విస్తీర్ణాన్ని తగ్గించి అందులో కొంత విస్తీర్ణాన్ని మళ్ళీ ఫారం బో కింద ఉంచి వాళ్ళకి అప్పచెప్పదమని చూసి మాకు ఇది సర్వేలో ఎక్కనివ్వడం లేదు బాబు. సర్వే చేసి ఆ భూమిని మాకు వచ్చేటట్టు చూడడం లేదు. అప్పుడు సర్వే చేసి మా అనుమతి లేకుండా కూడా మేము అడిగిన ఎంత భూమి మాది ఇప్పుడు మీరు సర్వే చేశారని చెప్పడం లేదు. మేము అడిగితే మీకు చెప్పవలసిన పని కూడా లేదు మాకు అని చెప్పేసి, మీరు ఎక్కడ చెప్పుకున్నా మేము గ్రౌండ్లో ఉన్నాము, మేము చెప్పిందే వేదము. ఒకవేళ ఎవరైనా తెచ్చినా వాళ్ళు రోవర్ పట్టుకొని కొలనవము, పాయింట్లు తీయనవము, మా కాడున్న పాయింట్లే చూస్తారు, వెళ్ళిపోతారు వాళ్ళు. మీకు న్యాయం జరగాలంటే జరగదు, మీరు ఎంతవరకు తిరుగుతారో తిరగండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు బాబు. నా పేరు లోచర్ల చినరాజు బాబు. మా డాక్యుమెంట్ ఎవిడెన్స్ పరిధిలో మాకు అది లింక్ డాక్యుమెంట్ మా పెదనాన్నగారు మేము కొనుక్కుంది బాబు. అందులో మాకు 22 సెంట్ల భూమి మాత్రమే మా పేరుని మా డాక్యుమెంట్ లో ఉంది బాబు. మాకు 22 సెంట్లు ఉంది. ఆ 22 సెంట్లలో 2 సెంట్లు ఇల్లు కట్టుకున్నాం బాబు. మిగతా విస్తీర్ణం ఇంకా మిగిలా ఉంది బాబు. ఆ ఇల్లుని కలిపి పోలీసు కూడా ఇల్లుని కలిపి సర్వే చేశారు. అప్పటికి 7 సెంట్ల భూమి రానివ్వట్లేదు సార్. అయితే 21లో 4 సర్వే నెంబర్లో రీసెంట్ గా 2022లో ఒక ఎండార్స్మెంట్ రిపోర్ట్ కలెక్టర్ గారి ద్వారా ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఉన్న భూమిని కూడా తక్కువ చేస్తున్నారు బాబు. మీ పేరు? నా పేరు లోచర్ల గౌరమ్మ. ఓకే, మీకు ఎంత భూమి ఉంది? మాకు భూమి మేము కొన్ని భూమి నేను కొన్నిది ఇప్పుడు ఇది చెప్పినాడా 22 సెట్లు అని. ఆ 22 సెట్లు మేము నేను కొన్ని తర్వాతను ఇంకొక ఆయన తనఖా పట్టేశాడు అనమాట అవతల. ఆ పట్టేసినాడు తర్వాతను వాళ్ళకి ఏదో శక్తి లేక ఇడిపించుకోలేక అమ్మేసుకున్న తర్వాతను వాళ్ళు అది ఏదో చేసుకుంటారు, పోయి వ్యవసాయాలు ఏవో పెట్టుకుంటారు. మేమేడ్ చేసామంటే మా కళ్ళం పేస్తులోన
మేము 30 సంవత్సరాలు అయ్యింది ఇల్లు కట్టుకున్నాం. తర్వాత ఉన్నది ప్లేస్ ఉన్నది. ఆయనకి అవతల భూమికి వెళ్ళడానికి, ట్రాక్టర్ వెళ్ళడానికి, అవతలేమో ఒక ల్యాండ్ కట్టుకోవడానికి మా చోట్లోనూ ఉన్నది అనేసి మమ్మల్ని నిలగరిష్టి పెట్టి బాధ పెట్టి ఇలాంటి పర్రాకులు పడుతున్నాం అన్నమాట. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం. ఎప్పటి నుంచి తిరుగుతున్నారు ఇలాగ? ఇప్పుడు 3 సంవత్సరాలు గడిచిపోయి 4వ సంవత్సరం. డబ్బు ఖర్చు, అప్పులు ఓడేసి సప్పులు ఓడేసి పెడుతున్నాడు నా బిడ్డడు. ఆ పిల్లల దుక్కు చూస్తే అరిష్టం అయిపోతుంది ప్రాణము. ఇప్పుడు ఆఖరికి అందుకే ఒక్కరావది పట్టుకొని వచ్చి నేను ఇక్కడ చచ్చిపోతాను, మీరు వెళ్ళిపోండి అని తెచ్చినాడట. అది నాకు తెలియదు. కానీ ఒక పదిని తెలిస్తే అది కదమ్మా. ఏటమ్మా ఈ టైంలో ఒకటి ఉంటే ఒకటి ఉండదు తల్లి. పిల్లలు నేను రావడానికి టైమేనా అది నా పేరును ఉన్నది కాబట్టి అడంగులు ఉన్నాయి, 1Bలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి. ఇవన్నీ ఉంటుండగా నీది ఎలాగయ్యింది చెప్పు పోని తల్లి. అంటే అమ్మ నువ్వేమనుకోనంటే నేను ఒక్క మాట అంటాను. లంచాలు కోరుకుంటాను రమ్మ సంత కవిటి మండలంలో ఉన్న నాయకులు ఏంటి ఆ లంచాలు అత్తలోడు మా కలర్ పెట్టినోడు దగ్గర లంచాలు అందుకొని మమ్మల్ని అరిష్టి పెడతాను అనమాట. మరి అది మందు తెచ్చుకున్నాడు అంటే మరి ప్యాన్ విసిగిపోతుంది. నాకు తెలీదు అన్నావు అది కదా. పిల్లలతోటి వాళ్ళ మీద అయితే కేసులు నమోదు చేసి వారి స్థలాన్ని ఇంకొకరు అయితే కబ్జా చేసే ప్రయత్నం చేసి ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ఈ విధంగా తన కొడుకు అయితే చాలా అంటే ఆర్థిక ఇబ్బందులు పడడం వల్ల ఇంకెందుకు చనిపోదామని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు అని చెప్పేసి ఆ తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. అలాగే 3 మనవరాలతోటి బాధ, కడుపు బాధ, గుండె బాధ. డాబా అంత పైనండి పడిపోయాను. చేతిని రాడ్లు ఎక్కడికక్కడే ఏమి లేదు. నేను ఏడు చెయ్యలేను కదమ్మా. ఇంకా ఆడిని చంపేయడానికి కూడా ప్రవర్తించినారు. ఇటు చోటు ఇవ్వకంటున్నాడు అనేసి మాకు అలా ఆక్రమించుకోవడానికి ఒకరు ఊళ్ళో చోటు ఆక్రమించుకోవడానికి చూస్తే ఇవ్వలేదని చంపేయడానికి కూడా తయారైనారట. ఆఖరికి ఒకటోడు అయిపోయాడు ఈ వీటి